ఇది ఓల్డ్ ఏన్షియంట్ టైం అనమాట. యేసు ప్రభు కాలంలో యెరూషలేం పట్టణం ఇలా ఉండేది. ఇది కూడా యేసు ప్రభు కాలంలో ఉంటే కొంచెం వివరంగా కనబడుతుందని ఇది కూడా యాడ్ చేశాను నేను మీకు. యెరూషలేంకి దగ్గరలో ఒలీవ కొండ కనిపిస్తూ ఉంటుంది. ఒలీవ కొండ ఇంకా కొంచెం నేను మీకు వివరంగా చూపిస్తాను ఇంకొక మ్యాప్లో. ఇది ఒకటి చూడండి, ఇది యెరూషలేము బ్రీఫ్ వ్యూ. ఇది యేసు క్రీస్తు ప్రభు. అందరు స్క్రీన్ వైపు చూస్తున్నారు, మీరంతా పిల్లలు చూస్తున్నారా? అందరు ఓకేనండి? ఇక్కడ ఉన్నారా? లంచ్ అయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు, మాకు అర్థం కావట్లేదు అనుకున్నారు బహుశా వాళ్ళు. సరే, ఓకే, నో ప్రాబ్లం. చూడండి, ఇది యేసు క్రీస్తు ప్రభు పరిచర్యలో చిట్ట చివరి వారంలో జరిగిన సంగతులు ఇవి. చిట్ట చివరి వారంకి సంబంధించిన ప్రయాణం అన్నమాట. యేసు ప్రభు బేతనీకి వచ్చాడు, అక్కడి నుంచి బేత్వగే, అక్కడి నుంచి గాడిద మీద ఎక్కి ఇక్కడ లోపలికి ప్రవేశించాడు. తూర్పు నుంచి కదా, ఈస్టర్న్ గేట్ నుంచి వచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు మేడ గదిలో ఏం చేశాడు? ప్రభురాత్రి భోజనం పస్కా ఆచరించాడు. అదైన తర్వాత మేడగదిలోంచి మళ్ళీ దిగి ఇలా వచ్చి లేదంటే గెత్సెమనే తోటలోకి వచ్చాడు. గుర్తుందా మీకు? యేసు ప్రభుని ఎక్కడ అరెస్ట్ చేశారు చెప్పండి? గెత్సెమనే తోటలో అరెస్ట్ చేశారు, ఇక్కడే. అది బహుశా గురువారం రాత్రి, అవునా కదా? ఇదిగోండి ఇక్కడ ఆదివారం రాత్రి ఇక్కడ ఉన్నారు, సోమవారం ఇక్కడ లోపలికి వచ్చారు. ఆ తర్వాత అంటే మళ్ళీ బయటకు వచ్చారు, అంజూరం చెట్టు చెప్పించడం అనేది జరిగింది. కానీ తర్వాత గురువారం సాయంత్రం మాత్రం ఇక్కడికి వెళ్ళి పస్కాను ఆచరించారు. మళ్ళీ ఇక్కడికి వచ్చారు, శిష్యులతో ప్రార్థన చేశారు. ఇక్కడ ఆయన అరెస్ట్ చేశారు, బంధించారు. ఇక్కడ నుంచి తీసుకుపోయి చూడండి, మార్గం చూడండి ఒకసారి. ఈ మార్గంలో ఇలాగా ఇటువైపు నుంచి అనమాట, వెస్టర్న్ సదరన్ గేట్ నుంచి అన్న దగ్గరకు తీసుకొచ్చారు. అన్న కైపలు ఉన్నారు కదా, అన్న దగ్గరకు తీసుకొచ్చి అక్కడ నుంచి కైప దగ్గరికి, ఇక్కడ మహాసభ అని ఉంటుంది మనకు తెలుగు బైబిల్లో. మహాసభ అంటే అది సన్హెడ్రిన్ సభ, వాళ్ళ కోర్టు, సుప్రీం కోర్టు వాళ్ళది. మహాసభ అనే తెలుగులో తర్జుమా చేశారు, కానీ అది కోర్టు రూమ్ అనమాట. సో ఇక్కడ యేసు ప్రభు వారిని విచారణ చేశారు. వాళ్ళ కోర్టుకి ఏముంటుందంటే మరణశిక్ష విధించే అధికారం లేదు, రాళ్లతో కొట్టే వరకు చేయొచ్చు. కానీ ఎట్లాగైనా సరే శిలువ శిక్ష విధింప చేయాలని ఈయన్ని ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా? పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు. ఇక్కడికి ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి? పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఏమైంది? మళ్ళీ ఆ తర్వాత పిలాతు దగ్గర నుంచి తీసుకొచ్చి హెరోద్ దగ్గరకు తీసుకొచ్చారు. మళ్ళీ ఎందుకు హెరోద్ దగ్గర తీసుకొచ్చారు? ఇదేం యెరూషలేం కదా, అది యూదయ కొండ, యూదయ ప్రాంతం. ఆయన గవర్నరు. కాకపోతే ఇతను నా మీద ఎందుకు నాకు రిస్క్ అన్నట్టుగా వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన కింగ్ ఉన్నాడు కదా హెరోదు, యాంటిపస్, అతని దగ్గర పంపించాడు. మళ్ళీ ఆయన ఏం చేశాడు? ఆయన ఎందుకో నాకెందుకు వచ్చిన సమస్య అనుకున్నాడు ఏమో తెలియదు, కానీ అక్కడ అపహసించి మళ్ళీ పిల్లల దగ్గర తీసుకొచ్చాడు ఇక్కడికి. ఇక్కడ నుంచి అర్థమవుతుందండి ఏమైంది? పిలాతు శిలువ శిక్ష విధించాడు. ఇలా తీసుకొని పట్టణం బయటకు తీసుకొచ్చి గొల్గొతా కొండ ఇక్కడ ఉంటుంది, అంటే నార్త్ యెరూషలేం పట్టణానికి ఉత్తరాన ఒక మూలకు ఉంటుంది గొల్గొతా కొండ. ఇక్కడ సిలువ వేయబడిన తర్వాత అరిమతయ్య యోసేపు సమాధికి తీసుకొచ్చి అక్కడ సమాధి చేశారు. ఇలా అడిగాడంటే అరిమతయ్య యోసేపు, అరిమతయ్య జోసెఫ్, నువ్వు కొత్తగా తొలగించుకున్నావు, చాలా ఖరీదు పెట్టి, ఈ మధ్యనే పూర్తయింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టావు, ఆ సమాధి ఎందుకయ్యా ఇస్తున్నావు నువ్వంటే అన్నాడంట, ఏం లేదు సార్, ఈ వీకెండ్ కోసమే అన్నాడంట. ఏమన్నాడు? వీకెండ్కే అంటే 2 రోజులేనండి పెద్ద. అర్థమైందా మీకు? సో సో మళ్ళీ అంటే ఖాళీ అయిపోద్ది కదా, పర్మనెంట్కి ఇచ్చేయడం కాదు కదా అది. అందుకే వీకెండ్ లేండి, 2 రోజులేదండి అని చెప్పి అన్నాడు అనమాట. అర్థమైందా మీకు? కాకపోతే మళ్ళీ తిరిగి తీసుకోలేదు, దాన్ని అలాగే భద్రం చేశారు దాన్ని. ఇంకా అది ఈ రోజు కూడా చరిత్రలోనే భద్రమై ఉంది. లేదండి ఓ సంగతి చెప్తాను. యోసేపు ఉన్నదే ఒక్కటే అని అనుకున్నాడా? ఆ ఒక్కటి ప్రభుకి ఇచ్చాడు. ప్రభు ఏం చేశాడు తెలుసా? ఇప్పటికీ దాన్ని భద్రంగానే ఉంచాడు. అరిమతయ్య యోసేపు సమాధి అనబడుతుంది, అవునా కదా? ఆయన పేరు ఇప్పటికీ కూడా చరిత్రలో ఉంది. అది మనం గమనించాల్సింది. ఒక విషయం నేను మీతో చెప్తాను చూడండి.
ఈ ప్రపంచంలో సమాధుల్లో అందరి సమాధుల్లో వాళ్ళ శవాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. ఖాళీ సమాధి ఈరోజు ప్రపంచానికి ప్రకటిస్తూ ఉంది. యేసు ప్రభు వినండి, ఆయన సమాధి చేస్తున్నప్పుడు తిరిగి లేస్తాడేమోనని చాలా హడావిడి చేశారు. ఆయన తిరిగి లేవకుండా చేసిన బలమైన ప్రయత్నాలన్నీ కూడా ఏమైనా తెలుసా? ఆయన తిరిగి లేచాడనడానికి బలమైన సాక్ష్యాలు అయినాయి. ఏమండి, ఆయన తిరిగి లేవకుండా చెయ్యాలని చేసిన బలమైన ప్రయత్నాలన్నీ కూడా ఆ తిరిగి లేవడానికి అంటే పునరుద్ధానానికి బలమైన సాక్ష్యాలు అయ్యాయి. అంతే, దేవుని పనికి ఎంత బలంగా వ్యతిరేకం చేస్తారో వాళ్ళు చేసిన పనులే ఆయనకు బలమైన సాక్ష్యాలుగా నిలబడతాయి. కాబట్టి దేవుని పని ఎవరో ఆపేస్తున్నారు అని అనుకోకూడదు, లేకపోతే ఎవరో ఆపేయగలరు అని బాధపడకూడదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. సో ఇది యెరూషలేముకు సంబంధించిన సంగతి. ఇంకా కొంచెం మనం ముందుకెళ్దాం. మీరు యెరూషలేము అనగానే ఈ ఫోటో కనిపిస్తుంది, చూసారు మీరు? ఇది యాక్చువల్గా దీన్ని డోమ్ ఆఫ్ రాక్ అని అంటారు దీన్ని. ఆ ఫోటో ఉంటే నీకు అది యెరూషలేముకి బ్రాండ్ లోగో అన్నట్టు అనమాట. అయితే యెరూషలేము ఎందుకు అంత ప్రాముఖ్యమైందంటే అక్కడ దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నాడు, దేవాలయం నిర్మించాలనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? నేనేమో సరబ్బి వేసిన ఇంట్లో అంటే టేకు వుడ్తో ఖరీదైన ఇంట్లో ఉంటుందా, మందిరం ఎలాగుంది అని అనుకుంటున్నాడు. అవునా కదా? మందిరాన్ని గురించి బాగా ఆలోచించడం మంచిదే. ఉదయం పేట పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు నా షర్ట్ మార్చుకుందామని వెళ్ళాను. నేను ప్రయాణం చేసి వచ్చాను కదా, అనుకున్నప్పుడు అనిపించింది మందిరం చూస్తే ఏసీ గీసీలు అన్ని పెట్టుకుని బ్రహ్మాండంగా ఉంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత సింపుల్గా ఉన్నారేంటి పాస్టర్ గారు అనుకున్నాను నేను. దేవుని మందిరాన్ని గౌరవించడం, హెచ్చించడం, మందిరం కొరకు మనం ప్రాధాన్యత ఇవ్వడం, మనకు ఒక్కటే ఉంది అనుకుని అది ప్రభువుకు సాక్రిఫైస్ చేయడం తప్పేం కాదు. దేవుడు దాన్ని గౌరవిస్తాడు. దావీదు కూడా ఎంత వెచ్చించాడో తెలుసా? నేను లెక్కలు కూడా వేసాను. కిలోల్లో వేస్తే బంగారం కిలోగ్రాములకు మార్చి నేను లెక్కేస్తే ఎక్కడ రాసుకున్నాను, మరి ఇప్పుడు ఎందుకు టైం లేదు. టన్నుల్లో వచ్చింది దావీదు ఇచ్చిన బంగారం. ఎంత వచ్చింది? టన్నుల్లోకి వచ్చింది బంగారం. ఇంకా ఎత్తడి వెండి అయితే లెక్కే లేదు. టన్ను బంగారం ఏంటండి టన్నుల్లో? ఊహించగలరా? ఎప్పుడన్నా బంగారం దేవునికి కానుక పెట్టి ఇచ్చారండి ఎప్పుడన్నా? ఓసారి ఎప్పుడో జరిగింది, చాలా సంవత్సరాల క్రితం మా మందిరంలో. ఏం జరిగిందంటే ఒక అమ్మాయి ఎవరో అనుకున్నదట బంగారం ఇవ్వాలి మందిరంలో అనుకుని తనకున్నది ఏదో చిన్న వస్తువు ఇచ్చింది. ఇచ్చినప్పుడు అది ఇంకా తెలియదు కూడా మాకు. ఏం జరిగిందో తెలియదు. మరి ఎలా అనుకున్నారో, ఎలా గమనించారో, ఎలా పసిగట్టారో వాళ్ళు రక్షణ పొందలేదు. చాలా భయంకరమైన విగ్రహారాధన కుటుంబం. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు మందిరానికి, వచ్చి గొడవ. మా అమ్మాయి బంగారం వేసిందంట కానుక పెట్లో, అది గొడవ. సో కొన్ని పరిస్థితులు అట్లా ఉంటాయి, ఇచ్చే పరిస్థితులు ఉంటాయి, ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉంటాయి కొన్నిసార్లు. సో ఎనీవే, దేవునికి ఇవ్వడం అనేది ప్రేమతో, త్యాగపూరితంగా, ఇష్టంగా ప్రభుకి ఇవ్వాలి. ప్రభు ఆయన చేతిలో పెడితే ఆయన దాన్ని ఏం చేస్తాడో ఆయనకు తెలుసు. సో అది బైబిల్ ఎన్నో సంఘటనలు మనం చదువుతాం. దావీదు ఇచ్చాడు, సొలొమోను దానికి ఏం చేశాడు? అక్కడ దేవాలయాన్ని కట్టాడు. కట్టాడా? కట్టలేదు. దేవాలయాన్ని చాలా కాలం కట్టారు దాని దేవాలయాన్ని. ఆ రాళ్ళేంటి, ఆ చెక్కలేంటి, ఆ వృక్షాలేంటి, ఎంత ఆ రోజుల్లో అది ప్రపంచ వింతల్లో ఒక వింత. ఎందుకు? చుట్టుప్రక్కల దేశాలన్నింటిలో నుంచి దాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు, ఆ మందిరాన్ని చూడడానికి. అక్కడ ఉన్నటువంటి ఆ నైపుణ్యతతో కూడిన స్కిల్ఫుల్ వర్క్స్ అన్నీ చూడడానికి వచ్చేవాళ్ళు. తను ఎంత స్టడీ చేశాడో తెలియదు, కానీ తనకున్న నైపుణ్యం అంతా మందిరం మీద పెట్టాడు. ఇది సొలొమోను కట్టించిన దేవాలయం యొక్క నమూనా. బహుశా ఇట్లే ఉంటది అని ఒక చిన్న యానిమేషన్ వీడియో మీకు చూపిస్తున్నా. ఎక్కడ కట్టాడు ఇది? యెరూషలేములో, మోరియా కొండ మీద. ఇప్పుడు మనం యెరూషలేము అని ఎక్కడైతే చెప్పుకుంటున్నామో అక్కడే ఆదికాండం 20వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకుని బలిచ్చింది అక్కడే. ఓకేనా? తిరిగి మనసు అక్కడికి తీసుకురాబడింది. దావీదు అక్కడే మందిరాన్ని ప్రతిపాదించాడు. సొలొమోను కూడా అక్కడే కట్టాడు. ఇప్పుడు అక్కడే డోమ్ ఆఫ్ రాక్ ఉంది, ఇందాక మీరు చూసారే, అది అక్కడే ఉంది. సో బహుశా సొలొమోను కట్టించిన దేవాలయం ఇలా ఉండి ఉంటుంది.
చూడండి, ఈ గంగాళం బలిపీఠానికి నమూనా అన్నమాట. ఇత్తడి గంగాళం, చాలా పెద్ద సముద్రం, ఇత్తడి సముద్రం, చాలా ఎత్తులు మోస్తున్నంత పెద్దది. ఇది సొలొమోను కట్టించిన దేవాలయం. ఇది ఎంతకాలం పాటు ఉంది మీకు ఎవరికైనా గుర్తుందా? ఎంతకాలం పాటు ఉంది ఆ దేవాలయం? ఆ దేవాలయం ఎంతకాలం పాటు ఉంది? లేదు. నెబుకద్నెజరు వచ్చినప్పుడు అక్కడున్న దేవాలయం అంతటిని కూడా ధ్వంసం చేసి అక్కడున్న బంగారం పాత్రలు అవన్నీ తీసుకుపోయాడు కదా. ఎక్కడే అనుకుంటున్నారు అవన్నీ? ఇవే, ఈ దేవాలయమే. కాల్ చేశారు, పాడైపోయింది పూర్తిగా, పట్టణం అంతా ధ్వంసం అయిపోయింది. ఆ టైంలో అంటే క్రీస్తు పూర్వం 586, బహుశా 940 ఆ ప్రాంతాల్లో సొలొమోను దేవాలయం కట్టిస్తే ఒక 400 సంవత్సరాలు సుమారుగా ఈ దేవాలయం ఉంది. ఆ తర్వాత 586 క్రీస్తు పూర్వం నెబుకద్నెజరు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు, ధ్వంసం చేశాడు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, జాగ్రత్త వినండి, యెరూషలేములోనే ఇదంతా జరిగింది. ఇదంతా ఎక్కడ జరిగింది? యెరూషలేములోనే జరిగింది. యెరూషలేములో ఎక్కడ? అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆ కొండ, మొరియా కొండ మీదే. అయిపోయిన తర్వాత సొలొమోను దాన్ని కట్టించాడు. అరౌండ్ సమ్ ఇయర్స్ మనకి రాజుల గ్రంథంలో మనకి చరిత్ర అంతా కనిపిస్తుంది, మనకి ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఏంటనేది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం అది. అయిపోయిన తర్వాత అది 2 రాజుల గ్రంథం 24 అధ్యాయం అనుకుంటే 23-24 అధ్యాయంలో మనకి చరిత్ర కనిపిస్తుంది. నెబుకద్నెజరు వచ్చి ఆ దేవాలయం యొక్క వాటన్నిటినీ కూడా పాత్రలన్నీ తీసుకుపోయాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు బబులోను చెరకెళ్ళింది అప్పుడే.
ఆ తర్వాత కొంతమందిని తీసుకుపోయాడు. 3 సార్లు వచ్చాడు, అంటే 3 రౌండ్లు దాని మీదకి దాడి చేశాడు. ఒక్కోసారి కొందరిని తీసుకుని పోయాడు ఆయన. అలా తీసుకుని పోయిన తర్వాత వాళ్ళు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. మీకు గుర్తుందా? ఏ చెర అది? బబులోన్ చెర. బబులోన్ ఎక్కడుంది? యూఫ్రటీస్ నది మీద ఉంది. నేను మీకు ఇందాక చెప్పాను, గుర్తుందా? 2 గ్రీన్ డాట్స్, మధ్యలో ఒక రెడ్ డాట్. అక్కడ అంటే ఆ మృత సముద్రం ప్రక్క నుంచి వాళ్ళు అలాగా బయలుదేరి అక్కడ వరకు వచ్చారు. అక్కడ 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ చెర పూర్తయిన తర్వాత జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా ఈ 3 నాయకత్వంలో వాళ్ళు తిరిగి యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత మళ్ళీ టెంపుల్ కట్టారు. అది ఎవరి నాయకత్వంలో కట్టారు? జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టారు. నెహెమ్యా ఎక్కువ పట్టణము, గోడలు వాటి మీద దృష్టి పెట్టాడు. జెరుబ్బాబెలు నాయకత్వంలో దేవాలయం, 2వ దేవాలయం కట్టబడింది. ఈ దేవాలయం చూసి, జెరుబ్బాబెలు దేవాలయం చూసినప్పుడు వాళ్ళట చాలా బాధపడ్డారట. కొంతమంది ఏడ్చారట, కొంతమంది సంతోషించారు. ఇవన్నీ మనం చూస్తాం. అయితే ఆ దేవాలయానికి కొనసాగింపుగా ఏం జరిగిందంటే, క్రీస్తు పూర్వము 2015 ఆ ప్రాంతంలో హేరోదు దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం ప్రారంభం చేశాడు. అంటే అది కూలితే కట్టలేదు, దాన్ని ఇంకా డెవలప్ చేయడం ప్రారంభం చేశాడు. ఇంచుమించుగా క్రీస్తు పూర్వము 20 ప్రాంతం, కరెక్ట్ ఇయర్ నేను చెప్పట్లేదు, కొంచెం అందాజుగా చెప్తున్నా. ఆ ప్రాంతం నుంచి, ఆ టైం నుంచి మొదలెట్టి క్రీస్తు శకం 65-68 ప్రాంతాల వరకు కడుతూనే ఉన్నారు దాన్ని. యేసు ప్రభు వారు 30-31 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏమన్నాడో తెలుసా? ఈ దేవాలయాన్ని పడగొట్టండి అన్నాడు. గుర్తుందా మీకు? అప్పుడు శిష్యులు ఏమన్నారు? 40 సంవత్సరాలు కట్టారు అన్నాడు. 40 సంవత్సరాలు అంటే అప్పుడు కట్టడం పూర్తవగా కడతనే ఉన్నారు. ఇంకా అప్పటికి 40 years. అది ఎంత పెద్ద దేవాలయం అంటే ఒక్కొక్క స్టోను కొన్ని టన్నుల బరువున్న రాళ్ళు తెచ్చి, కొంతమంది చరిత్రకారులు దాని గురించి రాశారు. ఒక్కొక్క స్తంభం, నిలువు స్తంభం ఉంటుంది కదా, దాని కైవారం అంటే దాని చుట్టుకొలత 15-20 అడుగుల ఉంటుందంట ఒక్కొక్క చుట్టూ. అంటే ఇంచుమించుగా ఈ చర్చి బిల్డింగ్ ఎంత వెళ్తుందో అంత వెడల్పు ఉంటుంది ఒక్కొక్కటి. ఇంచుమించుగా 50 అడుగులు ఎత్తు, అంటే 5 అంతస్తులు ఎత్తు అయినటువంటి వాటిని ఎలా మోసారు, ఎలా తెచ్చారు, ఎంత టైం పట్టింది ట్రాన్స్పోర్ట్ చేయడానికి. అలాంటి పిల్లర్స్, ఎన్నో పిల్లర్స్ ఉండేవి. ఇంచుమించుగా 14-20 ఎకరాల విస్తీర్ణంలో దాన్ని కట్టడం జరిగింది. అంత విశాలంగా, అంత అద్భుతంగా దాన్ని కట్టారు. ఆ రోజుల్లో అది ఒక ప్రపంచ వింత లాంటిదట. ఆ స్టోన్స్ కూడా ఎంత స్మూత్గా చెక్కారంటే మన జేబులో ఉండే క్రెడిట్ కార్డు తీసుకెళ్ళి దాని మధ్యలో పెడితే కూడా వెళ్ళదంట, అంత యాక్యురేట్గా చెక్కారంట వాళ్ళు. అందుకే ఇంచుమించుగా 60-70 సంవత్సరాలు కట్టడం టైం అయింది ఆ దేవాలయాన్ని. సో ఇప్పుడు ఆ రెండోది సొలొమోను దేవాలయాన్ని నెబుకద్నెజరు పడేసిన తర్వాత హేరోదు జెరుబ్బాబెలు దాన్ని కొంచెము, అంటే దాన్ని కట్టిన తర్వాత దాన్ని, ఆ టెంపుల్ని ఇంకా డెవలప్ చేశారు. ఆ టెంపుల్ హెరోదు దేవాలయం అని అంటారు. జెరుబ్బాబెలు కట్టిన నమూనా కానీ అది మనకు అందుబాటులో లేదు, కానీ యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి ఆ దేవాలయం నమూనా మాత్రం చరిత్రకారులు రాసిన రాతలను బట్టి భద్రం చేశారు. ఆ తర్వాత ఆ దేవాలయాన్ని గురించి, ఈ దేవాలయాన్ని చూడండి, దాన్ని బంగారంతో దాని యొక్క టవర్ పొదిగించారంట. సూర్యకిరణాలు దాని మీద పడినప్పుడు తూర్పున ఉన్నటువంటి ఆ యొక్క ఏ తోట, గెత్సెమనే వనంలోకి లేదా బ్యాగ్నీ నుంచి వాళ్ళు దిగి వెళ్తున్నప్పుడు కళ్ళు చెదిరిపోయాట ఆ మెరుపు, ఆ ప్రకాశానికి. అంత అద్భుతంగా ఆ దేవాలయం ఉండేది. ఈరోజు కట్టించాడు. ఎందుకు కట్టించాడు? ప్రజల మెప్పు కోసం, ప్రజల్ని మంచి చేసుకోవడం. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే రెండవ టెంపుల్ మీరు చూస్తున్నారు. చూడండి ఒకసారి. ఒలీవ కొండ నుంచి చూస్తే ఇలాగా ఉంటుంది. కిద్రోను లోయ నుంచి ఎక్కి రావడం అన్నమాట. ఇలాగా దక్షిణానికి ఎక్కితే దేవాలయం ఉంటుంది. ఇలా తూర్పు నుంచి వచ్చి ఇలా దిగి ఇలా పైకి ఎక్కాలి లోయలో నుంచి. ఇది హేరోదు కాలంలో ఉన్న దేవాలయం, హేరోదు దేవాలయం. చూడండి మనుషులు ఎంత చిన్నగా ఉన్నారో చూడండి ఆ దేవాలయం దగ్గర. అది ఇంచుమించు కరెక్ట్ కొలతే మనుషులు.
క్రీస్తు శకం 68, 65 వరకు ఈ దేవాలయాన్ని కడుతున్నారు. అది కట్టడం పూర్తయిన కొద్ది సంవత్సరాలకే టైటస్ చక్రవర్తి వచ్చి ఆ దేవాలయం అంతటినీ నాశనం చేశాడు. రాతి మీద రాయి ఎందుకు చేశాడు తెలుసా? వాస్తవానికండి టైటస్ చక్రవర్తి ఇలా అనుకున్నాడంట, చెప్పాడంట సైన్యానికి, ఇలా చెప్పాడంట, మీరు అది చాలా పెద్ద దేవాలయం, దాన్ని పాడు చేస్తే ఏమొస్తుంది, దాన్ని అలాగే ఉంచండి, దాని జోలికి వెళ్ళకండి అని చెప్పాడంట. కానీ ప్రభు ఏం చెప్పాడు? రాతి మీద రాయి నిలవదు, నిలవకుండా దాన్ని పడదలోసే రోజులు వస్తాయని చెప్పాడు. ఎవరు మాట్లాడారు? టైటస్ చక్రవర్తి సైన్యం అంతటికి, సైన్యాధికారులందరికీ ఆజ్ఞాపించిన జరిగిన సంగతి ఏంటంటే, వాళ్ళు ఆ పైకి దాడి చేయడానికి ఎక్కడానికి కట్టుకున్న ర్యాంప్స్ ఉంటాయి, చెక్కలతో వేసిన ర్యాంప్స్. ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడ ఎవరో చెప్పారట, ఆ దేవాలయాన్ని బంగారంతో, ఆ ర్యాంప్స్కి దాన్ని వాళ్ళు దాడి చేసినప్పుడు నిప్పు పెట్టేశారు. నిప్పు పెట్టేస్తే జరిగిన సంగతి ఏంటంటే, ఆ మంటకి వేడికి బంగారం కరిగి రాళ్లలోకి దిగి ప్రవహించింది, రాళ్ళ సందుల్లోకి ఇలాగా కిందకు వచ్చేసింది. వీళ్ళు ఏం చేశారంటే, ఆ సందుల్లోకి వెళ్ళిన బంగారాన్ని తీసుకోవడం కొరకు సైనికులు రాళ్ళ మీద, రాతి మీద రాయి లేకుండా పడదోశారు. కేవలం ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే వెస్టర్న్ వాళ్ళు ఒకటే కనపడుతుంది కానీ కొంచెం శిథిలాలు, అది కూడా జెరూసలేంకి సంబంధించి దేవాలయం మాత్రం ఏమి కూడా కనపడదు. కానీ రాళ్ళు, వాటికి సంబంధించిన రూయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. ఇప్పుడు ఇక భవిష్యత్తులో కట్టబోయే దేవాలయము మూడో దేవాలయం, థర్డ్ టెంపుల్ అయితే. థర్డ్ టెంపుల్కి సంబంధించి అంటే క్రీస్తు ప్రభు వారు రావడానికి ముందు బలమైన గుర్తు ఏంటంటే మూడవ దేవాలయం కట్టబడుతుంది. సో దావీదు సొలొమోను కట్టిన దేవాలయం ఒకటి, జెరుబ్బాబెలు నుంచి హేరోదు వరకు కట్టిన దేవాలయం 2, 70లో అది పోయింది ఆ దేవాలయం. క్రీస్తు 70 నుంచి ఇప్పుడు 2026 వచ్చింది, 2026 వచ్చింది. ఇంచుమించుగా 2000 సంవత్సరాలుగా అక్కడ దేవాలయం లేదు అక్కడ. సో ఆ దేవాలయం కొరకు వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే ఒక్క రోజులోనే కంప్లీట్గా నిర్మించడానికి అవసరమైనంత సిద్ధం చేసుకుని వాళ్ళు ఉన్నారు అని అంటారు. సో ఆ దేవాలయం కట్టబడుతుంది, ఆశ్చర్యంగా కట్టబడుతుంది. దేవాలయం పడింది అని అంటే క్రీస్తు విరోధి రెడీగా ఉన్నాడని అర్థం. సో ప్రభు రాజ్యం వస్తుంది, క్రీస్తు విరోధి పరిపాలనలోకి ఈ ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. క్రీస్తు విరోధి ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాడు. ఒకవేళ ఆయా దేశాలకు, పెద్ద పెద్ద దేశాలు అంటే భారతదేశం, రష్యా, చైనా అలాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఒకవేళ వేరే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు విరోధి యొక్క అధికారం క్రిందే వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మీరు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూడండి. ట్రంప్ ఏం చేస్తాడు చెప్పండి? సింపుల్గా రాత్రి